ఆగవే, ఊరుకో స్వర్ణ. బావా ఊరుకోవే. అక్క బావా బావా స్వర్ణ, 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 ఆగు. స్వర్ణ, బావా బావా ముత్యాలమ్మనే, నేను ముత్యాలమ్మని. ముత్యాలమ్మనే, నేను ముత్యాలమ్మని. ఏంటి అలా చూస్తున్నావు? నేను ముత్యాలమ్మని. తల్లి, నువ్వు నా నుదుటిన కుంకుమ దిద్దావు, కానీ అది అట్టే కాలం నేను నా నుదుటిన దిద్దుకునే భాగ్యం లేదు. తల్లినే కాదంటున్నావా? నీ కుంకుమ చెరగదే. నా భర్తకి ఊరి శిక్ష పడింది. నా ఆజ్ఞ లేనిదే ఏ శిక్ష నీ పెనిమిటికి పడదే. సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని పిఠాపురం సాకేత్ వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేశాడని నిర్ధారణకొచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ఇలాంటి నేరం చేసేవాళ్లకు హెచ్చరికగా ఉండాలని ముద్దాయికి ఉరిశిక్ష విధించడమైనది. నీ పెనిమిటి ప్రాణాలు చాలా గట్టివి. ఆయుష్ తేలిగ్గా పోదే. ఇది ముత్యాలమ్మ మాట. అమ్మ, తల్లి, ముత్యాలమ్మ, నీ వాక్కు నిజం కావాలి. నీ బిడ్డని మొక్కుతున్నాను తల్లి. ఈ అమ్మ మాట నిజం కాక ఇంకేమవుతదే? నీ పెరిమిటి ప్రాణాలకే నష్టం లేదు. నీ పసుపు కుంకాలకి ఏ లోటు రాదు. ధైర్యంగా ఉండవే.
ప్రాణాలకేం కాదంట. ఆ ముత్యాలమ్మ వాక్యం పలుకుతుందంట. అక్క, నా బావ నాకు దక్కుతాడా? ఆ ముత్యాలమ్మ స్వయంగా అన్నదంటే జరిగి తీరుతుంది స్వర్ణ. ఆ ముత్యాలమ్మ చూసుకుంటుంది. అక్క, సాక్ష్యాధారాలను పరిగణలోకి తీసుకుని పిఠాపురం సాకేత్ వర్మ ఉద్దేశపూర్వకంగానే ఈ హత్య చేశాడని నిర్ధారణకొచ్చి ఉరిశిక్ష విధించడమైనది. ఇప్పుడేం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఆ సీత వాళ్ళని నేను మోసం చేయాలనుకున్నాను. ఆ పాపమే నాకు ఇలాంటి శిక్ష విధించింది. నా ప్రాణాలను కాపాడారు వాళ్ళు. నేను ఎలాగైనా వాళ్ళకి సహాయం చేసి
పాప పరిహారం చేసుకోవాలి. ఓ నిరపరాధిని శిక్ష నుంచి కాపాడాలి. కాపాడాలి. ఏమైందయ్యా? ఏమైంది? నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను ఏం సార్. కావాలి? ఒక్కసారి ఫోన్ ఇవ్వండి సార్. మా ఇంటికి ఫోన్ చేసుకోవాలి సార్. చేసుకో. థ్యాంక్ యూ సార్. ఈ నంబర్ ఎవరిది? హలో హలో అమ్మా, నేను ఏడుకొండల్ని. హలో, ఎవరు? అమ్మా, నేను ఏడుకొండలమ్మా. ఎవరక్క? వినపడట్లేదు. హలో అమ్మా, అమ్మా, నేను ఏడుకొండల్ని. ఇక్కడ జాతర జరుగుతుందమ్మా, నాకేం ఏర్పడటం లేదు. ఎవరు? అమ్మా, ఏడుకొండలమ్మా, ఏడుకొండల్ని. ఏడుకొండలు కదా? అవును. ఎక్కడ? మీరెక్కడున్నారు? ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నానమ్మా. ముత్యాలమ్మ గుడి దగ్గర ఉన్నారా? మీరు త్వరగా రండమ్మా. వస్తున్నాం, వెంటనే వస్తున్నాం. మీరు అక్కడే ఉండండి. త్వరగా రండమ్మా. ఎవరక్క? ఏడుకొండలు గారు ముచ్చలమ్మ గుడి దగ్గర ఉన్నారంట. పద మనం వెళ్దాం. రా. ఏడుకొండలు గారు, ఏడుకొండలు గారు, ఏడుకొండలు గారు, ఏడుకొండలు గారు, ఏడుకొండలు గారు, ఏడుకొండలు గారు. వీడిని ఇంతకు మించి కొడితే చచ్చేలా ఉన్నాడు. కేసు అయిపోయి సాకేత్కు శిక్ష పడి ఉరికంబం ఎక్కేంత వరకు వీణ్ణి వదలొద్దు.
వచ్చేసారమ్మా. ఏమైందండి? మీరు హాస్పిటల్ నుంచి ఇక్కడికి ఎలా వచ్చారు? నేను వెళ్ళడం కాదమ్మా, ఆ భాగీరథి ఊర్మిళ నన్ను అక్కడి నుంచి వాళ్ళ మనుషులతో ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఓ గదిలో బంధించారమ్మా. మిమ్మల్ని బంధించాల్సిన అవసరం వాళ్ళకేంటి? కారణం తెలియదు కానీ వాళ్ళు సాకేత్ గారి మీద పగబట్టి ఉన్నారు. నేను సాక్ష్యం చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే నన్ను కిడ్నాప్ చేశారమ్మా. నేను నోరు విప్పితే సాకేత్ గారు నిర్దోషిగా బయటపడతారు. అందుకేగా మిమ్మల్ని మేం సంప్రదించింది. ఆ, మరి మధ్యలో వాళ్ళెలా వచ్చారు? అంతా నా పొరపాటే అమ్మా. నా దురాశ నన్ను ఈ పరిస్థితికి తెచ్చింది. ఆ, దురాశ? అవునమ్మా. అసలేం జరిగిందంటే మీరు నెల్లూరు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి మీ నెంబర్ ఇచ్చి వెళ్ళాక నేను ఇక్కడ విషయాలు తెలుసుకుని నా అవసరం గ్రహించి నేను అక్కడికి వెళ్ళాను. హలో. మీరు సీత గారేనా? అవును. మీరెవరు? ఏడుకొండలు. మీ మనిషి వెళ్ళాక అసలు సన్నివేశం మొదలైంది. అది నా సెల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో ఒక ఫ్యామిలీని కాపాడుతుంది. అవునండి? ఆ, అవునండి. దయచేసి దాన్ని మాకు ఇవ్వండి. 2 కోట్లు ఇస్తాం. ఆ సాకేత్ ఉరికంబం ఎక్కాలి అంతే. ఎవరు ఊరికమ్మో ఎక్కితే నాకెందుకండి? నేను బంగ్లా కొనాలి, సరదాగా కారుకి తిరగాలి. అదమ్మా జరిగింది. మీరంతా రికార్డ్ చేశారా? అవునమ్మా. నా మాట ఇప్పుడు ఎవరూ నమ్మకపోయినా, నా సాక్ష్యం లెక్కలోకి తీసుకోకపోయినా ఆ మెమరీ కార్డ్ నిజం బయట పెడుతుంది. అమ్మా, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రోజు నన్ను ట్రక్కు గుద్దినప్పుడు ఆ మెమరీ కార్డు ఇక్కడే ఈ చుట్టుపక్కల ఎక్కడో పడిపోయి ఉంటుందమ్మా. అది ఖచ్చితంగా ఈ అమ్మవారి గుడి ప్రాంతంలోనే ఎక్కడో అక్కడ పడిపోయి ఉంటుందమ్మా. వెతికితే సాకేత్ గారిని నిర్దోషిగా ఇప్పుడైనా ఉరిశిక్ష నుంచి బయటపడేయచ్చు. వెళ్ళండమ్మా, వెతకండమ్మా. ఖచ్చితంగా అమ్మవారి దయ వల్ల తప్పకుండా దొరుకుతుందమ్మా. ఆలోచించకండమ్మా, వెళ్ళండమ్మా. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. నాకేం పర్వాలేదమ్మా, ముందు కార్డు వెతకండమ్మా. శిక్ష అమలయ్యేలోపు సాకేత్ గారిని బయటికి తీసుకురావాలి. నా పాపం ఇలాగైనా తగ్గుతుంది. మీరు నాకు ప్రాణం పోశారు, నేను వారి ప్రాణాలు కాపాడగలిగితే చాలమ్మా. వెతకండమ్మా, వెతకండి.